నెల్లూరు జిల్లా కావలిపట్టణం వైకుంఠపురం కల్వరి తెలుగు బాప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం కార్యక్రమం జరిగింది. చర్చి ఫాస్టర్ చేవూరి ఏలియా ఆధ్వర్యంలో పిల్లలతో కలిసి పురవీధుల్లో మట్టలు, అందమైన పూలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ ఏలియా N3 న్యూస్తో మట్టల ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. ఆయన మరణ వేదనలు తొలగించుకొని సమాధిలో నుండి 3వ నాడు తిరిగి లేచాడు. తన శిష్యులకు కనపడ్డాడు. తన శిష్యులతో కలిసి భోజనం చేశాడు. అందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి ఆరోహణుడై వెళ్ళాడు. ఆయన పరలోక రాజ్యం నుంచి మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయనకి విశ్వాసం వచ్చిన వారిని, ఆయన రక్తంలో కడగబడి పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధులైన వారిని పరలోక రాజ్యంలో ఉండడానికి, నిత్యము ఆయనతో పాటు ఉండడానికి చీరలు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, తలపై బండ్ల కిరీటం పెట్టారు, అపహసించారు, ఎగతాళి చేశారు. ఇంత ఎగతాళి చేసిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన తన శక్తిని వారి మధ్య ఎంత మాత్రమూ చూపించలేదు. ఆయన ప్రేమతో వారితో మాట్లాడాడు. కనికరు సృష్టికర్త అయిన దేవాది దేవునికి తాను సృష్టించిన మనుషులు ఈ నిత్యాగ్నిలో ఉండడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే వారందరినీ ఆయన ప్రేమించి వారందరూ నరకాగ్ని నుంచి విడిపించబడాలని, వారందరూ రక్షించబడాలని, వారు తమ పాపములోనే ఉండి చనిపోకూడదని, వారు చనిపోయే ముందే తమ పాపము నుంచి విడిపించబడాలని ఆయన తన ప్రభుత్వ రక్తాన్ని కాల్చడానికి ఈ భూమికి వచ్చాడు. ఆయన తన ప్రభుత్వ రక్తాన్ని కాల్చాడు. దేవుడు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు. కన్య మరియ గర్భాన్ని జన్మించాడు. యేసుక్రీస్తు అని పేరు పెట్టబడ్డాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన చివరి 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో ఆయా పట్టణాల్లో, గ్రామాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో సంచరిస్తూ దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించాడు. అలాగే మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో రాయబడి ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చునని రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉండి సంపూర్ణమైన మానవుడిగా ఈ భూమి మీద జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాల వయసులో సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువలో మరణించాడు. అలాగే మరణాన్ని జయించి 3వ నాడు తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో గడిపాడు. వారితో కలిసి భోజనం చేస్తాడు. అలాగే వారందరూ చూస్తుండగా పరలోక రాజ్యానికి ఆరోహణుడైపోయాడు. అలాగే నేను మళ్ళీ తిరిగి వస్తాను, నా యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తానని చెప్పాడు. అయితే గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం అంటారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు, సిలువలో మరణించిన రోజు. అయితే సిలువ వేయబడక మునుపు గుడ్ ఫ్రైడే కంటే ముందు ఆదివారం రోజు ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించాడు. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు ఆయన ఒక భారవాహక గాడిద పిల్ల మీద ఊరేగుతూ ఆయన యెరూషలేములో ప్రవేశించడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఎలాంటి ఘనత కోరుకోలేదు, ఎలాంటి పూలదండలు వేయించుకోలేదు. ఆయన తను తగ్గించుకొని దీనుడుగా జీవించాడు. ఆయన తన దైవత్వ మహిమను ఎక్కడ కూడా బయట పెట్టలేదు. ఆయన తాను దేవుడిని ఎక్కడ కూడా వెల్లడించలేదు. కానీ ఆ రోజు మాత్రం ఆయన భారవాహక గాడిద పిల్ల మీద ఊరేగించడం చూసి స్త్రీలు, పిల్లలు, శిష్యులందరూ చాలా సంతోషించారు. చాలా సంతోషించి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్న జయమే, దావీదు కుమారునికి చేయమని చెప్పి చాలా సంతోషంగా జయ జయ ధ్వానాలు పలుకుతూ ఆయన యెరూషలేములోకి వారు ఆహ్వానం చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఏ గాడిద పిల్ల మీద అయితే ఉండి ఆయన ఆ యెరూషలేములో ప్రవేశించాడో ఆయన దారి పొడుగున గుడ్డలు పరిచి ఆయనకు స్వాగతం చెప్పారు. సో ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి వెళ్ళి ఆయన వారం రోజులు బోధించాడు. మరి ఆయన మంచి విషయాలు చెప్పడం వల్ల అక్కడుండే చెడ్డ యూదులందరూ కూడా ఆయన మీద అసూయతో, ద్వేషంతో ఆయన పట్టుకొని ఆయన మీద అన్యాయపు తీర్పించి అలాగే ఆయన సిలువలో మరణించేటట్టుగా తీర్పు కోరారు. కేవలం వాళ్ళ కేకల వల్ల ఆయన సిలువకు అప్పగించడం జరిగింది. ఆయనకు విచారణ చేసిన న్యాయాధిపతి పిలాతు, గవర్నరు ఆయన తీర్పు చేసిన తర్వాత, విచారణ జరిగించిన తర్వాత ఈయన ఏ దోషము నాకు కనపడలేదు అని చెప్పాడు. అయినా కూడా సిలువ వేయండి అని కేకలు వేయడం ద్వారా అది జరిగింది. కాబట్టి ఆయన ముందు రోజు ఆదివారం రోజు ఆయన తన సొంతంగా ప్రాణం పెట్టడానికి అప్పగింపబడిన రోజుని జ్ఞాపకం చేసుకుంటూ
దానికి సాదృశ్యంగా ఈ యొక్క మట్టల ఆదివారాన్ని మేము చేస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.